హాయ్ గైస్, ఈరోజు మనం వంట చేద్దామని నేను పచ్చి పులుసు చేస్తాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. మా ఇంటి దగ్గరికి షాప్లో కొనుక్కొచ్చి చేశాను అనుకుని మా హస్బెండ్ పొట్టు విడుతాడు, అందుకే మా దగ్గర చేశాను. పప్పుచారు చేస్తే మాత్రం షాప్లో దాంతో చేసేస్తాను. ఓకే, ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తాను. రైస్ పెడుతున్నాను. మార్నింగ్ చేసిన కదా పప్పు, డిమార్ట్ నుంచి బాల్స్ తీసుకొచ్చాను. చాలా బాగున్నాయి. 3 వచ్చాయి సెట్. ఇది పెద్దది, ఇంకా 2 ఉన్నాయి. 199కి వచ్చాయి. అసలు 3 తీసుకున్నాను. పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. ఎలా ఉంది అని కొంచెం మిక్సీ పట్టకుండా కలర్ లేదు. ఇప్పుడు ఆనియన్స్. మా బాబుకి ఆనియన్స్ కంపల్సరీ వేయాలి అనుకో, మర్చిపోతే పొట్టి చేస్తున్నాను. చిన్న కట్ చేసుకోవాలి. క్యూబ్స్ కట్ చేసుకోవాలి. పొడుగు వేస్తే బాగుంటుంది. క్యూబ్స్ అయితే చుట్టూ పప్పు వేస్తే కంపల్సరీ చాలా ఉండాలి, లేకపోతే మా ఇంట్లో ఎవరు తినరు. అందుకే చాలా కంపల్సరీ వేస్తారు. ప్రతిసారి పప్పు వేస్తే మ్యాక్సిమం మేము ఏమైనా ఇంట్లోనే తెచ్చుకుంటాము. షాప్లో ఎక్కువ కొనము. అంటే చింతపండు, పప్పు, పసుపు ఇలాంటివి మేము షాప్లో కొనము. మా అత్తమ్మ మా మమ్మీ పంపిస్తారు మా కోసం. లేదంటే మేము ఊరికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం. ఇంట్రడక్షన్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీరు చేయమంటే చేస్తాం, లేదంటే లేదు. నేను అన్ని కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. మీరు కూడా అలానే చేస్తారు కావచ్చు. కరివేపాకు లేదంటే కొత్తిమీర ఇస్తాను. మా హస్బెండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ షేర్ కూడా కమెంట్ మాత్రం కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫర్ నౌ.